క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు పరిశుద్ధ లేఖనాల్లోనికి మనం వెళ్దాం. అపోస్తులైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదువుకుందాం. గుర్రములు మనకు లోబడుటకి నోటికి కళ్ళెం పెట్టి వారి శరీరమంతా తిప్పుదుము కదా, అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములు వచ్చబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేవునికి స్తోత్ర. మన శరీరములో ఉన్న ప్రతి అవయవము కూడా దేవుని చేత సృజింపబడినది, దేవుని చేత నిర్మించబడింది. ఈ శరీరం అంతా కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృజింపబడినదై దేవునికి ఇష్టమైన పాత్రగా దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో దేవునికి నచ్చిన మార్గంలో దేవునికి ఇష్టమైన మార్గంలో ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఉండాలి. ఆ అవయవాలలో ఒక శ్రేష్టమైన అవయవం ఏంటంటే నాలుక. దేవునికి స్తోత్రం. ఏంటంటే నాలుక. నాలుక గురించి చాలా విషయాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. నాలుక గురించినటువంటి ప్రస్తావన లేకపోతే నాలుగును గురించినటువంటి ప్యాసేజులు ఇంచుమించు 126 ప్యాసేజులు ఉంటాయి. 34 సందర్భాల్లో డైరెక్ట్గా నాలుక గురించి బైబిల్లో ప్రస్తావించినట్లు మనం చూడగలం. అలాగే ఈ నాలుక శరీరం అంతటిని కంట్రోల్ చేసేటువంటి ఒక చుక్కాని వంటిది అంటాడు యాకోబు. ఒక గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే గుర్రానికి కళ్ళెం పెడతాం. ఒక భారీ షిప్ని కంట్రోల్ చేయాలంటే ఆ షిప్ని కంట్రోల్ చేయాలంటే అది ఇటు వెళ్ళాలంటే ఇటు దేం చేస్తాం? ఓ 10 మంది నీటిలో దిగి దాన్ని ఎలా గెండుతూ ఉంటారా, ఈతలు వేసుకుంటానే. మరి ఏం చేస్తారు? షిప్పు ఎంత పెద్దదైనా చిన్న తిడ్డంతా చుక్కాని ఉంటే చాలు ఆ షిప్ అంతా కూడా దాన్ని బట్టే నడక వెళ్తుంది. ఈ శరీరము ఎంత పెద్దదైనా, ఈ శరీరములు ఎంత గొప్పదైనా, ఈ శరీరం యొక్క స్థితి అంతా కూడా నాలుక యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. నాలుక యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఈ నాలుకే ఈ శరీరానికి జీవం తీసుకురావాలన్నా, ఈ నాలుకే ఈ శరీరానికి మరణాన్ని తీసుకురావాలన్నా. అందుకనే సామెతల గ్రంథకర్త 18వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా, ఒకసారి చదువుదాం. జీవ మరణములు నాలుక వశమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏదేది నాలుక వశములో ఉన్నాయి చెప్పట్లేదు. జీవము మరణము కూడా నాలుక వశములోనే ఉన్నాయి. అంటే నాలుక జీవం కావాలనుకుంటే జీవం వస్తుంది, మరణం కావాలనుకుంటే మరణమే వస్తుంది. అందుకనే అదే సామెతల గ్రంథకర్త సొలొమోను రాస్తూ 21:23 అంటాడు, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును. ఎవడు ప్రాణాన్ని కాపాడుకుంటాడు? నాలుగురు జాగ్రత్తగా కాపాడుకుంటే, నాలుగు జాగ్రత్తగా ఉపయోగిస్తే, జాగ్రత్తగా వాడుకోవటం నేర్చుకోగలిగితే, ఆ యొక్క నాలుకను జాగ్రత్తగా భద్రం చేసుకుంటే వాడు శ్రమల్లో పడకుండా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంటే నాలుకను మనం వాడటం వల్లే జీవం, మనం నాలుకను వాడటం వల్లే మనకు మరణం. ఇది మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక చిన్న ఉదాహరణ. ఒక ఊరిలో ఒక భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి ఒక ఖైదీ దొరికాడు. ఆ నేరాలు చేసిన వాడికి రాజుగారి దగ్గర తీసుకెళ్తే ఆ రాజుగారు ఆ వ్యక్తికి ఉరిశిక్ష ఖరారు చేశాడు. ఏ శిక్ష? ఉరిశిక్ష ఖరారు చేశాడు. ఉరిశిక్ష ఖరారు చేస్తే ఉరి తీసేవాడు తీసుకెళ్లారు. ఎరా నీకు ఏం కావాలి అని అడిగితే వాడు అన్నాడు, నాకు బిర్యానీ కావాలని అన్నాడు.
ఏం కావాలంట? బిర్యానీ. మరి చచ్చిపోయే ముందు ఉరి తీసే ముందు ఏది కావాలితే అది పెడతారు కదా. బిర్యానీ అడిగాడంటే బిర్యానీ తిన్నాడంట శుభ్రంగా. బిర్యానీ తిన్న తర్వాత ఉరేయటానికి తీసుకెళ్లారు, ముఖం మీద ముసుగు వేశారు, ముసుగు వేసిన తర్వాత తాడు కట్టారు. ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఉద్యోగి ఆ లివర్ లాగేశాడు. లివర్ అంటే ఈ కలుపులో ఎవరు కాదు కానీ ఆ తాడు ఆ లివర్ లాగాడు. కింద ఉన్నటువంటి పీట కాళ్ళకున్న ఆధారం ఇలా ఊడిపోయింది. ఇప్పుడు గాల్లో వేలాడుతున్నాడు. ఈ వేలాడేటువంటి సమయంలో వీడు అదృష్టం బాగుండి ఈ ఉడతాడు తెగిపోయింది. ఏమైంది? ఉడతాడు తెగిపోయింది. ఉడతాడు తెగిపోయింది కదా అని రాజుగారి దగ్గరికి ఎలాగుండా అలాగే తీసుకొచ్చేశారు. రాజా, నువ్వు వీడికి ఉరి శిక్ష వేసావు, బాగానే ఉంది. ఉరి తీసేటప్పుడు వీని యొక్క తాడు తెగిపోయింది. తాడు తెగిపోయింది కాబట్టి వీడు బ్రతికిపోయాడు. ఈయన్ని మళ్ళీ ఉరి తీయమా లేకపోతే వదిలేయమా, మీ యొక్క చిత్తం అన్నారు. ఈ తాడు తెగిపోయిందన్న సంగతి రాజు విని వాడి మీద రాజు కూడా కనికరం కలిగింది. దేవుడే వీడిని బ్రతికించాలని కోరుకుంటున్నాడు, దేవుడే వీడిని మరణమును తప్పించాడు కనుక నేను కూడా వీడిని చంపడం నాకు ఇష్టం లేదు, వాడిని పొమ్మనంట అని చెప్పేసి వాడికి ఉన్నటువంటి ఉరి శిక్షను రద్దు చేశాడు. ముసుగు తీశారు, తాడు తీశారు. వీడు నడుము వచ్చి, రాజా ప్రణామాలు, నా బ్రతుకును కాపాడారు, నాకు బ్రతుకునిచ్చారు అని నమస్కారం చేసి వెనక్కి తిరిగి అన్నాడట, రాజా మీ ఊర్లో తాళ్ళు పేనివాడు కూడా లేడా అన్నాడట. మీ ఊర్లో వాళ్ళకి తాళ్ళు పేనడం కూడా సరిగ్గా రాదా అన్నాడట. అప్పుడు ఏమైందంటారు? పట్టుకొని రావండి, మన ఊరోళ్ళు రాళ్ళు తాళ్ళు పేది ఎంత గట్టుకుంటుందో ఒకసారి చూపించండి అడిగి అన్నారట. బ్రతికిపోవలసిన వాడు మరలు చావుకి ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పట్లేదు మీరు? బ్రతికిపోయినోడు మరలా చావుకి వెళ్ళిపోయాడు ఎందుకు? నోరు మంచిది ఇవ్వలేదు, నాలిక మంచిగా లేదు. ఏది పడితే అది మాట్లాడితే నాలిక అది మన శరీరం మీదకి ఉరిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నాలుక చాలా ప్రమాదమైందండి అంటాడు కదా, ఇది ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టేదంట. ఈ నాలుక చాలా ప్రమాదమైంది. చూడండి, ఈ నాలుక చూడండి, ఒక విషయం చెప్తాను. నాలుక మీద ఉన్న రుచి గ్రంథులు మన రుచిని తెలియపరుస్తూ ఉంటాయి. ఈ నాలుక మనం తినకుండా ఏమో తినిపిస్తూ ఉంటుంది, తినాల్సినవి ఏమో తినకుండా చేస్తుంటారు. మీరు ఎంతమంది కాకరకాయ తింటారు? అబ్బా మీ నాలుకలు మంచివి అయితే. ఇంచుమించు చాలా మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, లేకపోతే పండుకొచ్చేవి ఏవి ఇష్టం ఉండదు. అదే పంచదార అయితే, అదే స్వీట్లు అయితే, అదే మంచి బిర్యానీ అయితే లొట్టలు వేసుకుని సంకలు గుద్దుకుని అదే పనికొచ్చే ఆహారం అయితే బిర్యానీ తింటారు, కాకరకాయ కూర మీరు ఇలా తింటారు తిన్నంత పేరుకి. తింటానమంటే చెయ్యి ఎత్తేసారు, బాగానే ఉంది. ఇప్పుడు బిర్యానీ తిన్నప్పుడు ఎంత కూర వేసుకుంటారో కాకరకాయ కూర అంత వేసుకుంటారా? మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలి. మన నాలుక ఎటువంటిదంటే మన శరీరానికి ఉపయోగకరమైన దానినేమో త్యజిస్తూ ఉంటుంది, శరీరానికి పడనది తినకూడని దానినేమో శరీరానికి పట్టిస్తూ ఉంటుంది. మనం కూడా దేనికోసం తింటాం? దేని సంతృప్తి పరచడం కోసం తింటాం? నాలుగును సంతృప్తి పరచడానికే తింటాం తప్ప కడుపు కోసం మాత్రం తినం. కడుపు పట్టకపోయినా ఇలా ఊపుకొని ఇంకొంచెం కడుపు చెప్తూ ఉంటుంది. ఇక్కడ విభాచక పటలం అని ఒకటి ఉంటుందట గీత, ఇలాగా విభాచక పటలం. విభాచక పటలం ఏనంటుందండి మరి ఏమంటారు? నాకు ఎప్పుడో చదువుకున్నాను. ఈ భోజనం వచ్చి ఇలా వచ్చి దీన్ని తగిలేస్తూ ఉంటుంది. నీకు అప్పుడు చెప్తూ ఉంటుంది బాడీ, ఇంకా చాలు, ఇంక లోపల ఖాళీ లేదు. మనం ఏం చేస్తామంటే అయ్యి బాబు మళ్ళీ దొరుకుతుందో లేదో చికెను, రోజు తింటాం అయినా కానీ ఒక తినేరు వాళ్ళు, మళ్ళీ ఇలాంటి బిర్యానీ దొరుకుతుందో లేదో ఇంకా ఆశ సావుగా ఏం చేస్తాడు, బాక్సులు ఎటు తెచ్చేసుకుంటాం. ఇది అరగదు. చికెన్ తింటానంటే 48 గంటలు పడుతుంది అరగటాక. ఇది ఇంకా అరగదు కానీ సాయంత్రం మళ్ళీ ఇంకో లోడ్ ఎడుతుంటాం. మన నాలుగు చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిమా. నాలుగుని సరిగ్గా వాడకపోతే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో మన జీవన విధానానికి కూడా నాలుగు అంతే ప్రమాదం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాలుగుని సరిగ్గా వాడుకుంటే అది నీకు జీవాన్ని ఇస్తుంది. నాలుగుని సరిగ్గా వాడుకోకపోతే అది నీకు మరణంగా మారుతుంది. నాలుగులో నుంచి వచ్చే ప్రతి మాట నీకు జీవాన్ని కానీ మరణాన్ని కానీ తెచ్చిపెడుతుంది. అందుకనే భక్తుడైనటువంటి సొలొమోను చక్కటి మాట అంటాడు, చదవండి ఒకసారి. సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, చూడండి ఒకసారి. మృదువైనటువంటి మాట
క్రోధమును చల్లారుస్తుంది. నొప్పించు మాట కోపమును రేపుతుంది. దేవునికి స్తోత్రం. ఎలాగట? మృదువైనటువంటి మాట ఏం చేస్తుందట? క్రోధమును చల్లారుస్తుందట. నొప్పించేటువంటి మాట కోపాన్ని పుణ్యుడు రేపునట్టు రేపుతూ ఉంటుంది. అంటే మనం మాట్లాడేటువంటి మాట, మన నాలుకలో నుంచి వచ్చేటువంటి మాట ఎదుటి వ్యక్తిని గాయపరిచేదిగా ఉందా? ఎదుటి వ్యక్తి దగ్గర ప్రేమను పొందుకునేటట్టు ఉందా? మనం వాడేటువంటి ఈ మాట చాలా జాగ్రత్తగా వాడాలి. అందుకనే ఇంకో మాట కూడా అంటాడు, అదే అధ్యాయంలో 18వ వచనం చదవండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మాట్లాడిన మాట వలన ఎదుటివాని కోపం వచ్చింది, ఆ కోపం వలన ఏమొచ్చుద్ది? కలహం కలుగుతుంది, దెబ్బలాటలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. మన ఇళ్ళ దగ్గర చాలామంది దెబ్బలాడుకుంటూ ఉంటారు కదా. మన ఇళ్ళ చుట్టూ చాలామంది దెబ్బలాడుకుంటుంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు. పోట్లాడుకునేటప్పుడు చివరికి వచ్చినప్పుడు గొడవ చివరికి వచ్చేసింది అనుకోండి, ఇంకా పెద్దదైపోయింది అనుకోండి. ఆ పెద్దదైపోయిన తర్వాత ఎవరన్నా నాకు పెద్ద మనిషి వచ్చి, ఇదిగో మీకు ఎందుకు దెబ్బలాట వచ్చిందంటే వీళ్ళు మర్చిపోతారు. ఏది మర్చిపోతారు? అసలు దెబ్బలాట ఎందుకు వచ్చిందో మర్చిపోతారు. దెబ్బలాట ఎందుకో వచ్చిందంటే అయ్యారా ఇలాగ అనొచ్చా, ఇలాగ అందండి. అసలు కారణం ఏంటమ్మా? అది కాదు, ఇప్పుడు అన్నది కాదు, ఇప్పుడు అన్నది కాదు. అసలు దీనికి మూలం ఏంటి? మూలం ఏంటే? మూలమమ్మ అయ్యారు. అయ్యా కుదరదండి, మూలం తర్వాత చూద్దాం, ముందు దీనికి సమాధానం చెప్పండి. దేనికి సమాధానం? అన్న మాటకు సమాధానం. జాగ్రత్తగా చూడండి. మనం పోట్లాడుకునేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క కోపాన్ని రేపడానికి మన మాటలను ఉపయోగించడం వలన కలహాలు రేగి మనుషుల మధ్యలో ఉన్న సహవాసాలు దెబ్బతింటున్నాయి, మనుషుల మధ్యలో ఉన్న ప్రేమలు దెబ్బతింటున్నాయి. మన నాలుగుని సరిగా వాడుకోకపోవడం వలన, మన నాలుగుని సరిగా ఉపయోగించుకోకపోవడం వలన మనుషుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ బంధాలు దెబ్బతింటున్నాయి. మీకు ఒక చక్కని ఉదాహరణ నేను చూపించి ఇంకొంచెం ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతి ఉంటాడు. అతని పేరు గిద్యోను. ఏం పేరండి? గిద్యోను. ఈ గిద్యోను దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక న్యాయాధిపతి. ఒకరోజు దేవుడు అంటాడు, ఇదిగో మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి అంటాడు. కొంతమందిని తీసుకుని వెళ్తాడు, 3000 మందినో 4000 మందినో తీసుకుని వెళ్తాడు. ఆ 3000 మంది తీసుకెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, అంతమంది వద్దు, 300 మంది చాలంటాడు. ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష తర్వాత 300 మంది తీసుకుని వెళ్తాడు. ఈ 300 మంది వెళ్ళిన తర్వాత ఈ 300 మందితో మిద్యానీయుల మీద దేవుడు గిద్యోనుకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గిద్యోను ఎదుట మిద్యానీయులు నిలబడలేక పారిపోతూ ఉంటారు. ఇక్కడ మంచి ఉదాహరణ చెప్తాను, అంటే మంచి మాట చెప్తాను. నేను ముందు చెప్పాల్సిన మాట, ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే, ఎప్పుడైనా ఇశ్రాయేలుడు యుద్ధానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి 12 గోత్రాలకు ఆ విషయాన్ని చెప్పాలి. అంటే 12 గోత్రాలు కూడా ఆ విషయం మీద అంగీకరించిన తర్వాత యుద్ధానికి వెళ్ళాలి. కానీ గిద్యోను అందరికీ తెలియపరచకుండా యుద్ధానికి వెళ్ళాడు. బాగానే ఉంది, జయం వచ్చింది, బాగానే ఉంది. మిద్యానీయులు గిద్యోను ఎదుట నిలబడలేక పారిపోతూ ఉంటారు. ఇలా పారిపోతున్నటువంటి సమయంలో వీళ్ళు ఏ ప్రాంతం గుండా పారిపోతున్నారంటే ఎఫ్రాయిము మన్యము గుండా పారిపోతున్నారు. ఈ ఎఫ్రాయిము మన్యము గుండా పారిపోతున్నటువంటి ఈ మిద్యానీయులు పట్టుకోవడానికి ఈ యొక్క గిద్యోను ఎఫ్రాయిములకు కబురు పెట్టాడు, అయ్యా మీ మీదుగా మిద్యానీయులు పారిపోతున్నారు, పట్టుకోండి అంటే మాకు ఇంతకుముందు చెప్పలేదు కానీ అన్నటువంటి భావం లేకుండా మొత్తం మీద వెళ్ళి ఎఫ్రాయిమీలు మిద్యానీయులు పట్టుకుని శత్రు సంహారం చేశారు. అక్కడ యుద్ధం అయిపోయింది. యుద్ధంలో ఇశ్రాయేలులు గెలిచారు, గిద్యోను గెలిచాడు, ఎఫ్రాయిమీలు గెలిచారు. అప్పుడన్నీ పండగ చేసుకున్నారు, చక్కని పార్టీ చేసుకున్నారు, సందర్భపడిన తర్వాత ఎవరి ఇంటికాడ వెళ్ళిపోయాడు. మళ్ళా గుడి దగ్గర మీటింగ్ పెట్టారు. అంటే మన గుడి అనుకుంటున్నాం కానీ అక్కడ కూడా గుడి ఉన్నట్టు కదా. మళ్ళా సాయంకాలం వచ్చేసరికి మీటింగ్ పెట్టారు. ఇశ్రాయేల్ పెద్దలందరూ వచ్చారు, ఎఫ్రాయిము మన్యంలో పెద్దలందరూ వచ్చారు. ఒరే వాడిని ఇలా తీసుకురండి అన్నారు. ఎవరిని? గిద్యోను తీసుకురండి అంటే గిద్యోను వచ్చి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత గిద్యోనుతో వీళ్ళు మాట్లాడుతున్నారు. చదవండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం. నీవు మా యెడల చూపిన మర్యాద ఎట్టిది?
మిద్యానీయులతో యుద్ధము చేయటకు నువ్వు పోయినప్పుడు మమ్మల్ని ఎందుకు వెళ్ళాలా అని అతనితో కఠినముగా కలహించిరంటే కోపంతో రగిలిపోతున్నారు అన్నమాట. అని ఎంతో కోపంతో రగిలిపోతున్నారంటే అవసరమైతే వీడు నోరు జారితే కొట్టేస్తారన్నమాట. యుద్ధం జరిగినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు చెప్పాలి, కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వెళ్ళిపోయి యుద్ధం చేశాడు. జయం పొందారు కదా, జయం పొందినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? సంతోషించాలి కదా. సంతోషించడం మానేసి ఇప్పుడు అంటున్నారు ఏమని? నీవు మమ్మల్ని ఎందుకు పిలిచినప్పుడేమో రారు, పిలినప్పుడేమో చెప్పట్లేదు మీరు, మాకెందుకు? ఇంతకుముందు మీటింగ్స్ పెట్టినప్పుడు ఇంచుమించు చర్చిలోనే అనౌన్స్మెంట్ చేసేవాడిని నేను, ఇంటింటికి వెళ్ళి చెప్పేవాడిని కాదు. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే, అయ్యగారు మీరు మాకు చెప్పలేదండి అంటే వీళ్ళు చర్చికి రారు కదా, మరి వీళ్ళు చర్చికి రారు, ఇంటికాడ ఉంటారు, మాకు చెప్పలేదు మీరు అనేవారు. అప్పుడు ఒకసారి ఇక మొన్న నుంచి ఏం చేస్తున్నాడంటే మూడు పాస్పోర్టాల నుంచి వృత్తి చక్కగా నేను మర్చిపోయినా కానీ వచ్చినోడికి రానోడికి అందరికి వరుస పెట్టి ఫోనులు చేసి అందరికీ చెబుతుంది. అయినా కానీ ఎప్పుడు వచ్చేవాళ్ళే, చెప్పకపోతే మరి చెబితే పోనీ చెబుతుంది కదా, 10 సార్లు ఫోన్ చేశారు, చర్చలో అనౌన్స్ చేశారు, పేపర్ ఇచ్చారు, ఫోన్ చేశారు, ఎలాగపోతే బాగుండదు, మా మర్యాద కాపాడుకోలేమేమో అనుకుని రావట్లేదు. పిలవకపోతే మాత్రం మా మర్యాద ఏం చేశావు? దేవునికి స్తోత్రం. ఇది ప్రతి సంఘాల్లో ఉండేటువంటి సేవకుని వ్యతిరేకమైనటువంటి ఒక మనస్సు. ప్రియమైన సంఘమా, సేవకుని మీద తిరుగుబాటు చేయడం కాదు, సేవకుని అర్థం చేసుకుని సంఘము నాది, సంఘ కార్యక్రమాలు నావనుకుని సంఘ కార్యక్రమాల్లో ఐక్యత కలిగి దేవుని పనిని చేయాలి. దేవునికి స్తోత్రం. సేవకుని నిలబెట్టడం కాదు, సేవని ఎదుట నిలబడి అయా సేవకుడా, అయా దైవజనుడా, ఏం చేయాలి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ఆలోచన తీసుకోగలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. గిద్యోను పని చేసినప్పుడు, దేవుని పిలుపొందుకుని పని చేసినప్పుడు మధ్యలో వీళ్ళు వచ్చి సహకరించిన మరలా తిరుగుబట్టి ఆ యొక్క గిద్యోను మీద గొడవకి వెళ్ళారు. గిద్యోనును బాధించడం మొదలుపెట్టారు, గిద్యోను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. యుద్ధం చేసింది ఎవరు? గిద్యోను. గెలిచింది ఎవడు? గిద్యోను. తరిమింది ఎవడు? గిద్యోను. ఆఖరుని వెళ్ళిపోయేటప్పుడు వచ్చి ఆ దారి కట్టం కట్టు కొట్టిన వాళ్ళు ఎవరో? మిద్యానీయులు పారిపోతున్నప్పుడు దారి కట్టు వచ్చి కొట్టిన వాళ్ళు ఎవరో? ఎఫ్రాయిములో. అంటే చివరిగా భోజనాలన్నీ వడ్డేసిన తర్వాత, అన్నీ తుడిచేసిన తర్వాత, అందరూ తినేసిన తర్వాత, అందరూ కడిగేసిన తర్వాత, కడిగేసుకుంటున్నట్టుకొచ్చి లోపడెట్టి కడిగేసుకుంటున్నట్టుకొచ్చి లోపడెట్టి నేనో చేశాను బోడంత పని అంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఫోన్లో అదే చేశారనుకుందాం, అలాగే చేశారనుకుందాం. ఇప్పుడు విద్యార్థులు అంటారు, మాకెందుకు చెప్పలేదు నువ్వు అసలు ముందు నుంచి. ఇప్పుడు ఎంత గొడవ జరుగుతుంటే గిద్యోను నోట్లోంచి మాట కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు గిద్యోను ఒక చక్కటి మాట అన్నాడు. చూడండి ఆ మాట చదువుదాం. అందుకతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ? మీ యొక్క పంట, నా యొక్క పంట మీ పరిగెక్క కంటే తక్కువ. మీ పరిగె కంటే నా పంట తక్కువ. మీతో నేను ఎక్కడ సమానంగా ఉండగలను? మీతో నేను ఎక్కడ గరుడిగా ఉండగలను? నాకంటే మీరే ఎక్కువ పని చేశారయ్యా, నేను తక్కువ పని చేశానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ఇందులో ఒరిజినల్గా ఎక్కువ పని చేసిన వాళ్ళు ఎవరు చెప్పట్లేదు మీరు. గిద్యోను ఎక్కువ పని చేశాడు. గిద్యోను 3000 మందిని తీసుకెళ్ళడం మానేసి 300 మంది తీసుకెళ్ళి 300తో కొన్ని వేల మంది మిద్యానీయులు తరిమి కొడుతూ ఉన్నప్పుడు ఆఖరును వచ్చిన వాళ్ళు ఎఫ్రాయిమీయులు. కానీ ఎంత పని చేసినా ఈ పని అంతా కూడా, ఈ యొక్క పని యొక్క ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా ఎవరికి అప్పగించేశాడు? ఎఫ్రాయిమీయుల చేతికి అప్పగించి, అయ్యా ఈ పని అంతా చేసింది మీరే, నేనేదో చిన్న పని చేశానంతే, మీతో నేను ఎక్కడ సాటిగా రాగలను, మీకు ఎక్కడి వరకు నేను పని చేయగలను, మీ ఎంత శక్తివంతులు నేను కాదయ్యా, నాను ఎంత పంట ఉన్నా కానీ మీ పరుగుతో సమానమో కాదయ్యా. అర్థమైందా మీకు ఈ మాట? నాకెంత పంట ఉన్నా మీ పరుగుతో సమానం కాదా? అసలు ఎంత తగ్గించుకున్నాడండి గిద్యోను. దేవునికి స్తోత్రం. ఒకవేళ గిద్యోను స్థానంలో నువ్వు ఉంటే గాక, గిద్యోను ప్లేస్లో నువ్వు ఉంటే గాక, నువ్వేమంటావు?
గిద్యోను ప్లేస్లో నువ్వు ఉంటే ఏమంటావు? మీద అడిగిపోతున్నారు అందరూ వచ్చి. అవును చెప్తారు మీకు, అసలు మనం ముక్కు మీద ఉంటుందేమో కోపం కదా. మీకు ఎందుకు చెప్పాలా? నన్ను దేవుడు చేయమన్నాడు అంతే, శిష్యేశాను అంతే కదా. నేను చెప్పనా? లేదా ఇంకోటి ఏదేదో దాన్ని ఏదో పొల్ల విరుపు మాటలా, కోపం వచ్చే మాటలు, రోషాన్ని చెప్పుకోలేని మాటలు, కోపాన్ని చెప్పుకోలేని మాటలు, ఎదుటివాడికి నొప్పించే మాటలు మాట్లాడతాం. ఒకవేళ గిద్యోను గాక ఆ మాట అనుంటే ఏం జరిగేదంటే అక్కడ గిద్యోను గాక ఆ మాట అనుంటే ఏం చేసేది? ఒరిజినల్గా అక్కడ ఉన్న పెద్దోళ్ళు కానుంచి చిన్నోడు వరకు ఇప్పుడు గిద్యోను లోకు దొరికేశాడు. ఎందుకులో లోకువా? చెప్పలేదన్న ఒక మాటతే తప్ప గిద్యోను తప్పు చేసింది కాదు. గిద్యోను చేయడం వల్ల నష్టమో రాలేదు, గిద్యోను ఆ పని చేయడం వల్ల లాభమే కలిగింది తప్ప నష్టమో కలగలేదు. కానీ ఇప్పుడు గిద్యోను ఎఫ్రాయిమీలకు చెప్పలేదన్న ఒకే ఒక్క సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఎఫ్రాయిమీలు దాన్ని ఏమంటారండి, బట్టలు కూడా సరిగ్గా వేసుకోవడం రానివాడు కూడా ఇప్పుడు గిద్యోను మీద కదండి. దేవునికి స్తోత్రం. తిరుగుబాటు చేస్తున్నారు. కానీ గిద్యోను ఈ మాట చెప్తున్నాడు, అయ్యా ఎఫ్రాయిమీలారా, నా పంటంతా కూడా మీ పరిగె కంటే తక్కువే, మీతో నేను సమానుడనో కాదు. ఈ మాట ఎప్పుడైతే అన్నాడో అక్కడ రాస్తున్నాడు చూడండి, అతని మీద వారి కోపము చల్లారేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట వల్ల ఏమైందండి? కోపం చల్లారిపోయింది. అందుకని వాక్యంలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తలుడైన పౌలు చేత రాయిస్తూ రోమీయులకు రాయిస్తూ అంటాడు, మీరు ఒకరినొకడు గనులుగా ఎంచుకోనండి అంటాడు. ఒకరినొకడు గనులుగా ఎంచుకోవడం వల్ల ఏమవుతుంది? ప్రేమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తాం? మనం ఎప్పుడైనా ఎదుటివాడిని గనులుగా ఎంచామా? ఎప్పుడైనా ఎదుటివాని యొక్క విశ్వాసాన్ని ఎప్పుడైనా ఘనంగా ఎంచామా? ఎప్పుడైనా పరిచర్యలో నీకంటే తక్కువ పరిచర్య చేసేవాడిని నువ్వు చాలా బాగా చేస్తున్నావు పరిచర్య ఎప్పుడైనా అన్నామా? ఎప్పుడైనా విశ్వాసులు ఎప్పుడైనా ప్రక్కవాడిని నువ్వు బాగా ప్రార్థన చేసావన్నావా? నువ్వు బాగా మాట్లాడావు, బాగా చదివావు, వాక్యం బాగా పరిచర్య చేస్తున్నావు అని ఎప్పుడైనా పొగిడామా? అంటే ఒకవేళ అలాంటి సందర్భం వస్తే నా ఎంత ప్రార్థనాపరుడు లేడు కాదండి, నా ఎంత పరిచర్య చేసేవాడు లేడు, నా ఎంత డబ్బులు ఇచ్చేవాడు లేడు, నా ఎంత గొప్పవాడు లేడు, నేను సంఘంలో నేను లేకపోతే సంఘమే లేదు. దేవుడు ఇది కోరుకోవడం లేదు. నీ నాలుకను జాగ్రత్తగా వాడు, నీ నాలుకను జాగ్రత్తగా ఉపయోగించు, నీ మాటలు జాగ్రత్తగా ఉపయోగించు, అక్కడ అంటున్నాడు కదా. అక్కడ దేవునికి వాక్యం చెబుతున్న మాట ఏంటో తెలుసా? అతని మీద వారి యొక్క కోపము తగ్గిపోయిందట. దేవునికి స్తోత్రం. కానీ ఇంకో మాట చెప్తాను, బైబిల్ ఇంకొకరు ఉన్నాడు. సొలొమోను మహారాజు యొక్క కుమారుడు రెహబాము. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పటికి ఇశ్రాయేలులో ఉన్నటువంటి చాలామందికి సొలొమోను మీద చాలా అసంతృప్తి ఉంది. ఎందుకు అసంతృప్తి ఉందంటే, సొలొమోను యొక్క పరిపాలన చివరి కాలంలో దేవునికి దూరం అయిపోవడం వల్ల, విగ్రహారాధికుడు అయిపోవడం వల్ల ఇశ్రాయేలులను సరిగా పరిపాలించలేక ఇశ్రాయేలుల యొక్క కోపానికి, ఇశ్రాయేలులను బాధించడానికి అతను కారకుడైపోయాడు. అధికమైనటువంటి పన్నులు, అధికమైనటువంటి భారం, అధికమైనటువంటి స్థితి వీళ్ళు భరించలేకపోయారు. వీళ్ళు సొలొమోను ఇంటిలో ఉండి దాస్యత్వం చేసి దాసుడిగా ఉన్నటువంటి యరొబామును అధికారిగా చేసుకుని, నాయకునిగా చేసుకుని ఇశ్రాయేలులో 10 గోత్రాలు వాళ్ళు రెహబాము దగ్గరికి వచ్చారు. అన్నారు, రెహబామా రాజా, ప్రణామములు, నీ రాజ్యం స్థిరకాలం ఉండును గాక, నువ్వు చిరంజీవి అవుదువు గాక అని చెప్పి, అయ్యా ఇదిగో మీ నాన్నగారు మా మీద చాలా భారం పెట్టాడు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా కఠిన స్థితిలో మమ్మల్ని పరిపాలించాడు. నీవు రాజుగా అయ్యావు గనుక నీవు మీ నాన్న చేసిన పనినే కొనసాగిస్తావా, మాకేదైనా స్వతంత్రతను ఇస్తావా అని అడిగితే రెహబాము అన్నాడు తెలివిగా, ఒక 4 రోజులు ఆగిరండి అన్నాడు. 4 రోజులు ఆగిరండి అంటే అలాగే రాజా అని వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రెహబాము ఏం చేశాడంటే, వాళ్ళ నాన్నగారితో ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి వారు కొంతమందిని కూర్చోబెట్టి, రాజా పెద్దలారా, ఇదిగో ఇశ్రాయేలు 10 గోత్రాలు వారు వచ్చారని ఇలాగ అడిగారు, మేము ఏం చెప్పాం
అని అడిగితే అప్పుడు రెహబాముకు వాళ్ళు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, మీ నాన్నని వాళ్ళను బాధించడం నిజమే, నీవు ఈరోజు వాళ్ళతో సమాధానపడి నేను మిమ్మల్ని బాధించను, మా నాన్న పెట్టిన కాడిని విరవగొడతాను, మీ యొక్క బరువును సులువు చేస్తాను, మిమ్మల్ని సుభిక్షంగా పరిపాలిస్తాను, మీ అందరికీ నేను తోడై ఉంటాను అని ఒక మాట చెప్పు అన్నారు. సరే అన్నాడు. ఒక రోజు ఆగిన తర్వాత ఇక 2 రోజులకి వాళ్ళు వస్తారనిపించుకుని ఆ మొదటి రోజు వాళ్ళ స్నేహితులను అడగటం మొదలెట్టాడు. రెహబాము యొక్క స్నేహితులను అడిగాడు. ఈ స్నేహితులు అంటే రెహబాము యొక్క వయసులో ఉన్నవానికి ఎలా ఉంటుందంటే అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. అదండి వీళ్ళంటారు, రెహబామా ఎవడు అనుకుంటావు, నువ్వెవడవో తెలుసా నీకు, మీ నాన్న ఎవడో తెలుసా నీకు, నీ ఎంత గొప్పడు ఎవడో ఉన్నాడో తెలుసా నీకు, 12 రాజ్యాల మీద రాజు నువ్వు, మీ నాన్న గొప్ప ధన సంపదను సమృద్ధిగా సమకూర్చాడు, గొప్ప గొప్ప రాజ్యాలు కట్టాడు, గొప్ప గొప్ప ధన సమృద్ధిని దాచిపెట్టాడు, గొప్ప బంగారాన్ని దాచిపెట్టాడు, దేవాలయం చూడు అంత స్వతంత్రంగా కట్టాడు, అసలు మీ నాన్నకున్న పేరు చూడు ఎంతుందో, ప్రపంచంలో మీ నాన్నట్టు దడదలు ఆడిపోతారా, అలాంటి గొప్ప రాజు కొడుకు నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి తలంచుతావా, ప్రజల దగ్గరికి వెళ్ళి లోబడిపోతావా, వాళ్ళ మాటకు వింటావా, వాళ్ళ మాటకు లోబడిపోతావా, వాళ్ళ కాడి సులువు చేస్తావా, నీకు అసలు బుద్ధి ఉందా, నీ గొప్పతనం ఏమైపోద్ది, నీ కిరీటం ఏమైపోద్ది, నీ రాజరికం ఏమైపోద్ది, నువ్వు రాజువయ్యా, రాజులాగుండో, బానిసలాగుండొద్దా, వాళ్ళతో సమాధాన పడద్దా, నువ్వు రాజు, వాళ్ళు చచ్చినట్టు నీ పరిపాలన కింద ఉంటారా అని ఇలాగ గర్వపు మాటల చేత ఎక్కించేశారు. వీడికి ఏమర్థమైందంటే నిజమే కదా, మా నాన్న శాశ్వతమైన రాజే కదా, మా నాన్న బలమైన రాజే కదా, మా నాన్న డబ్బున్న రాజే కదా, పేరు ప్రఖ్యాత కలిగిన రాజే కదా, ఈ 12 గోత్రాలు కూడా ఒకే రాజ్యంగా ఉన్నాయి కదా, ఈ 12 గోత్రాలు ఒకే రాజ్యం కదా, వీళ్ళు చచ్చినట్టు నాకిందే ఉంటారు అని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత అన్నాడు, ఇదిగో మా నాన్న ఏదైతే కాడును పెట్టాడో ఆ కాడుని నేను ఇంకా బరువు చేస్తాను, మా నాన్న పెట్టిన భారం కంటే ఎక్కువైన బరువు పెడతాను, మా నాన్న మిమ్మల్ని ఆ యొక్క బెత్తెములతో కొట్టిస్తే నేను కొరడాలతో కొట్టిస్తాను. వచ్చిన వాళ్ళు ఏమైపోరు తెలుసా, అలాగే మహారాజా అని వెనక్కి రాజ్యాన్ని విడగొట్టేసి యారోబామును రాజు చేసేసుకున్నారు. క్రోధంగా మీదకు వచ్చిన వారిని చల్లార్చుకున్నాడు గిద్యోను, సమాధానంతో వచ్చినటువంటి వారిని శత్రువులు చేసుకున్నాడు రెహబాము. దేనివల్ల? సరైన మాట లేకపోవటం వల్ల. నాలుకను ఉపయోగించడంలో మిత్రులు శత్రువులు అవుతున్నారు, శత్రువులు మిత్రులు అవుతున్నారు. ఎఫ్రాయిమీలు గిద్యోను మీద తిరుగుబాటు చేసి ఎఫ్రాయిమీలు గిద్యోను చంపడానికి చూసినప్పుడు ఆ శత్రువుల యొక్క ప్రేమను సంపాదించుకునేడానికి తన నాలుకను ఉపయోగించి చల్లార్చే మాటలు మాట్లాడుకున్నాడు గిద్యోను. సమాధానంగా ఉండడానికి, శాంతియుతంగా ఉండడానికి, కలిసి ఉండడానికి ఇష్టపడి వచ్చినటువంటి ఇశ్రాయేలు 10 గోత్రాలను తన యొక్క క్రోధమైన మాటలతో శత్రువులుగా మార్చుకున్నాడు రెహబాము.